గ్యాప్ డౌన్ అయింది అనుకో హ్యాపీ, అందరికి ఫస్ట్ ట్రేడ్ వేసుకోవచ్చు. గ్యాప్ అప్ అయింది అనుకో హ్యాపీ, ఆ ఉన్న ఒక్కరు సంతోషపడతారు. అదే సార్ మేడం ఒకటి పైన ఉన్నది వర్చువల్గా ఉన్నాం, పైకి పోతుంది మాట్లాడు పైన ఉంది, దాని ఆపోజిట్ అయితే లేదు కదా. అంతే. చెప్పు. ఒక డౌట్ వచ్చింది. మీరు ఈ స్ట్రాటజీ ఇట్లా బిల్డ్ చేసింది కదా, బిల్డ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఆప్షన్ పైకి పెడతా అంటారు కదా. అవును. ఆప్షన్ పైకి పెడితే ఆప్షన్ పైగా దాదాపు సింగ్లైజ్ చేయమంటారు కదా. కాదు, ఫ్యూచర్ ఏదొస్తుందో దాని ప్రకారం ఏటీఎం క్యాల్కులేషన్ చేసుకొస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ నేను ఇస్తా, ప్రొవైడ్ చేస్తా. ఆ జాన్సన్ ఉంది కదా, ఆ జాన్సన్ చూసుకుంటుంది అది. అంటే ఈ ఇప్పుడు సపోజ్ హలో, సో వాయిస్ వస్తుందా? వస్తుందండి. వస్తుంది. థ్యాంక్ యూ. వస్తుంది. యా, సో ఫస్ట్ బేసిక్ గా ఆల్గో ట్రేడింగ్ గురించి డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ వాటి నుంచి డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. కొత్త వారు ఎవరైనా జాయిన్ అయ్యారా ఇప్పటి వరకు? మన మీటింగ్ అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ డౌట్స్ అడగొచ్చు. మైక్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. మాట్లాడిన తర్వాత మళ్ళీ మైక్ మ్యూట్ లో పెట్టుకోండి. సార్ ఇదే స్ట్రాటజీని మనం హోల్డింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ అన్ని బ్రోకర్స్ పెట్టుకోవచ్చా? లైక్ ఎస్ సార్, ఎస్ ఎస్, కోటక్. ఓకే, అన్ని బ్రోకర్స్ పెట్టుకోవచ్చు సార్. స్ట్రాటజీ మీకు ట్రేడింగ్ వ్యూలో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ బ్రోకర్ కావాలంటే ఆ బ్రోకర్ కనెక్ట్ చేసుకోండి. ట్రేడింగ్
ట్రేడింగ్ వ్యూ నుంచి చేస్తారు ఇప్పుడు ఆమె బ్రోకర్. ఇవాళ మార్నింగ్ పెట్టాను కదా మీకు అన్ని, ఎవరెవరికి ట్రేడింగ్ వ్యూలో కావాలో అంటే వాళ్ళు లిస్ట్ ఇవ్వమని ఒక లిస్ట్ కూడా పెట్టాను. అంటే డాక్యుమెంటేషన్ ట్రేడింగ్ వ్యూలో మనకి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుంది సార్ మంత్లీ? అంటే ప్లాన్ బట్టి ఇప్పుడు సింపుల్గా అయితే 1200 రూపీస్ ఉంది. ఆఫర్లో తీసుకుంటే 750 800 రూపీస్ ఉంటుంది. అంటే ఎక్కువ మంత్స్ తీసుకుంటే ఆఫర్ అట్లానా? అది వాళ్ళు ఇయర్లీ ఆఫర్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పేది ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ కాదు. Yes. మీ ఇండికేటర్ మీరు ఇవ్వాలంటే యాక్సెస్ ఇండికేటర్ నేను ఇవ్వాలంటే మీ ట్రేడింగ్ వ్యూ ఐడి మనకు అందులో మెన్షన్ చేస్తే నేను ట్రయల్ బేస్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సరే సార్, సరే. ట్రయల్ ఎన్ని రోజులు చేయొచ్చు సార్? ఈ మంత్ ఎండింగ్ రాక ట్రయల్ బేస్ ఇస్తాను సార్. గ్రేట్ గ్రేట్. ఎవరు తీసుకున్నా కానీ ఎప్పుడు తీసుకున్నా ఈ మంత్ ఎండింగ్ రాక ఉంటుంది ట్రయల్ బేస్. సరే సార్, నేను ఇస్తాను, ఐడి ఇస్తాను. యా, ప్లస్ fill చేయండి, ఇది sheet మనకి fill చేయండి. సెల్ సిగ్నల్స్ ఇస్తుంది, బై సిగ్నల్స్ రెండు ఇస్తుంది కదా. అన్ని ఇచ్చేస్తారు సార్. అంటే ఎనీ చార్ట్ మీదనే పెట్టుకోవచ్చు. ఎనీ చార్ట్ అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ట్రేడింగ్ వ్యూ కంపల్సరీ పెయిడ్ వర్షన్ ఉండాలి. డెఫినెట్గా సార్. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆల్గో ట్రేడింగ్ క్లియర్గా తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Fine. అండ్ ఓకే, సో ఆల్గో ట్రేడింగ్ సింపుల్గా మీకు ఇక్కడ తెలుగులో రాశాను. ఆల్గో ట్రేడింగ్ ఏంటంటే మీకున్న స్ట్రాటజీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా, అంటే ప్యూర్లీ రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టాన్ని ఫాలో అయ్యేది మనకు ఆల్గో ట్రేడింగ్. ఓకే, ఆల్గో ట్రేడింగ్ ఏంటంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో, ఏదైతే రూల్స్ చెప్పామో ఆ రూల్స్ ప్రకారంగా ఆటోమేటెడ్గా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తుంది. వితౌట్ అవర్ మాన్యువల్ ఇంట్రాక్షన్ లేకుండా ఆటోమేటెడ్గా చేసుకుంటూ వెళ్తుంది. సో అక్కడి వరకు అది ఆల్గో ట్రేడింగ్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్గోకి సిగ్నల్ స్ట్రాటజీకి డిఫరెన్స్ తెలుసుకోండి. సో ఆల్గో కావాలి అని అడుగుతూ ఉంటారు. ఆల్గో ఇస్ డిఫరెంట్, సిగ్నల్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. సో ఆల్గో ఉన్నంత మాత్రాన మనకి ట్రేడ్స్ పడవు. సో ఆల్గో పని చేయాలంటే మనకు ఒక సిగ్నల్ స్ట్రాటజీ కావాలి. సో ఆల్గో నథింగ్ బట్ ఒక ఎంటీ టేప్ రికార్డ్. మీరు ఎప్పుడైతే అందులో క్యాసెట్ వేస్తారో మీకు సాంగ్స్ వస్తాయి. అలాగే ఆల్గోలో మీకంటూ ఏదైనా ఒక స్ట్రాటజీ వేస్తే ఆ స్ట్రాటజీ ప్రకారంగా మీకు రిజల్ట్ వస్తుంది. సో ఆ స్ట్రాటజీని ఏంటి అంటే సిగ్నల్ స్ట్రాటజీ అంటాం. సిగ్నల్ స్ట్రాటజీ అంటే ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఏ ఏ ఇండికేటర్ యూజ్ చేసుకొని మనం బై చేసుకోవాలి, ఏ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని బై చేసుకోవాలి, అంటే ఒక వే ఆఫ్ డైరెక్షన్ చూపించేదాన్ని మనం సిగ్నల్ స్ట్రాటజీ అంటాం, లేదా మనం ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం. ట్రేడింగ్ స్ట్రాటజీ అన్నా సిగ్నల్ స్ట్రాటజీ అన్నా సింపుల్, మనం ఒక పాత్ చూపించాలి. అంటే ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలి అని చూపించేదాన్ని మనము ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం. అండ్ స్ట్రాటజీ, మరి స్ట్రాటజీ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మీకు బయ్యో సెల్లో చూపిస్తుంది అనుకోండి, సపోజ్ బై చూపించింది, బై చూపించినప్పుడు మీరు ఈక్విటీ ట్రేడింగ్ చేయాలా, లేదంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలా, ఫ్యూచర్స్ చేయాలా, ఏ సెగ్మెంట్లో చేయాలి, ఆ సెగ్మెంట్లో ఎన్ని లాట్లతో చేయాలి, ఎన్ని క్వాంటిటీస్తో చేయాలి, ఇవన్నీ మీకు స్ట్రాటజీలో ఉంటుంది. సో మనం జనరల్గా అందరిని ఏమంటాం అంటే స్ట్రాటజీ ఏంటి అంటాం. స్ట్రాటజీ అంటే ఏంటంటే
కాల్ ఆప్షన్ బై చేయాలా, పుట్ ఆప్షన్ బై చేయాలా, హెడ్జింగ్ పెట్టాలా, ఓకేనా, లేదంటే బటర్ఫ్లై వేయాలా, బుల్ కాల్ స్ప్రెడ్ వేయాలా, సింథటిక్ వేయాలా అనేది. ఇప్పుడు నన్ను ఎవరైనా మీ స్ట్రాటజీ ఏంటి అంటే నేను సింథటిక్ స్ట్రాటజీ అంట. సింథటిక్ అనేది బయో సెల్లో వచ్చినప్పుడు తీసుకునే ఆ సిగ్నల్ వచ్చినప్పుడు తీసుకునే స్ట్రాటజీ. ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటంటే 2 గ్రీన్ 2 రెడ్ క్యాండిల్ని ట్రేడింగ్ స్ట్రాటజీ అంట. సో 2 గ్రీన్ 2 రెడ్ అనేది నా దగ్గర ఉన్న సిగ్నల్ స్ట్రాటజీ. అండ్ స్ట్రాటజీ అంటే ఏంటి, అది వచ్చినప్పుడు నేను సింథటిక్ ఫ్యూచర్ తీసుకుంటున్నా. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఆల్గో ట్రేడింగ్ కంప్లీట్గా ఆటోమేషన్ ఐస్బార్ రూల్ ప్రకారంగా జరిగే ప్రాసెస్ని మనం ఆల్గో ట్రేడింగ్ అంటాం. సిగ్నల్ స్ట్రాటజీ అంటే ఈ దేన్ని బేస్ చేసుకొని మనం బై చేస్తున్నాము అనే దాన్ని సిగ్నల్ స్ట్రాటజీ అంటాం. ఇక్కడ సిగ్నల్ స్ట్రాటజీ నా ఆల్గో ప్రకారంగా 2 గ్రీన్ క్యాండిల్ 2 రెడ్ క్యాండిల్ ఈజ్ ద స్ట్రాటజీ, సిగ్నల్ స్ట్రాటజీ. అండ్ స్ట్రాటజీ అంటే ఏంటి, అది వచ్చినప్పుడు నేను సింథటిక్ ఫ్యూచర్ చేస్తా, మీరు ఆప్షన్ బై చేస్తారు, దట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ ఎగ్జిక్యూషన్, సో అది వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎంటర్ కావాలా, పుల్ బ్యాక్లో ఎంటర్ కావాలా, సో ఎట్లాంటి ప్రాసెస్ చేయాలి అనేది ఎగ్జిక్యూషన్ మెథడ్లో ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ మెథడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇవన్నీ కలిస్తేనే మనం ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ స్ట్రాటజీ అంటాం. ఓకే. అండ్ బ్యాక్ టెస్టింగ్. సో బ్యాక్ టెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే స్ట్రాటజీ అని అనుకున్నానో 2 గ్రీన్ 2 రెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ నాకు పర్ఫార్మెన్స్ ఎంత ఇస్తుంది. ఒకవేళ నేను దాన్ని నమ్మి ట్రేడింగ్ చేయాలనుకుంటే దానికన్నా ముందు ఫస్ట్ నేను నాకు లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చింది, ఆ లాస్ట్ ఇయర్లో నాకు ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, నాకు ఎంత బ్రోకరేజ్ వెళ్ళింది, నాకు బ్రోకరేజ్లు అన్ని పోగా ఎంత మిగిలింది, ఇట్లాంటిది బ్యాక్ టెస్ట్లో మనకు తెలుస్తుంది. బ్యాక్ టెస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. ఎవరైనా ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే 100% బ్యాక్ టెస్ట్ చేయాలి. మినిమంలో మినిమం 1 year బ్యాక్ టెస్ట్ చేస్తేనే దాన్ని స్ట్రాటజీ అని మనం ముందుకెళ్ళాలి. సో మన అజంప్షన్స్తో ట్రేడింగ్లోకి దిగకండి. సో ఒక స్ట్రాటజీని మినిమంలో మినిమం 1 year. ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ బిజినెస్ సంబంధించి ఎవరిదో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి మీకు లాస్ట్ ఇయర్ ఎట్లొచ్చింది, ఆ ఇయర్ ఎట్లుంది, బిజినెస్ రన్ అవుతుందా లేదా, అన్ని డీటెయిల్స్ అడిగినట్టుగానే బ్యాక్ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో బ్యాక్ టెస్ట్లో మనకు డబ్బులు వస్తాయి, రియల్ ట్రేడింగ్లో డబ్బులు వస్తాయా లేదా అనేది పక్కన పెట్టండి. కానీ ఫస్ట్ మనం నమ్ముకొని ముందుకు వెళ్ళాలంటే బ్యాక్ టెస్టే మెయిన్ ఆధార్. సో మనకు బ్యాక్ టెస్ట్ ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. బ్యాక్ టెస్ట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంటాం. బ్యాక్ టెస్ట్ రిజల్ట్ బట్టి మన ఎగ్జిక్యూషన్స్ లేదా మనం ఆ స్ట్రాటజీని ముందుకు వెళ్ళాలా లేదా తెలిసేది బ్యాక్ టెస్ట్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకుని బ్యాక్ టెస్ట్ లేకుండా ఏ స్ట్రాటజీలోకి ముందుకు వెళ్ళకూడదు. సో ఏదైతే బ్యాక్ టెస్ట్ చేస్తున్నామో అంటే ఆ స్ట్రాటజీ కంప్లీట్గా రూల్ బేస్డ్ అయి ఉంటేనే బ్యాక్ టెస్ట్ వస్తుంది. సో మనం విజువల్గా చూస్తూ డిస్క్రిప్షనరీ ట్రేడింగ్ చేస్తే దాన్ని బ్యాక్ టెస్ట్ అనలేము. ఫుల్లీ ఆటోమేటెడ్గా ఉంటేనే బ్యాక్ టెస్టెడ్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మనం సూపర్ మార్కెట్లో ఉన్నాం అనుకోండి, మనం ఆ ఒక్కరోజు కౌంటర్ మీద కూర్చున్నా కానీ మనకి ఏ ప్రైసులు తెలియకపోయినా పర్లేదు, స్కాన్ కొట్టేస్తే బార్కోడ్ను స్కానర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా బిల్లింగ్ వచ్చేస్తుంది. అదే మనం కిరాణా షాప్లో కూర్చున్నాం అనుకోండి, కంపల్సరీగా దేని రేట్ ఎంతో తెలియాలి. సో దట్ ఈస్ ద డిస్క్రిప్షనరీ ట్రేడింగ్. మీరు ఏదైతే సూపర్ మార్కెట్లో కూర్చుంటారో ఆటోమేషన్, సో కంప్లీట్గా ఆటోమేటెడ్గా జరుగుతూ పోతుంటుంది. బార్కోడ్ ప్రెస్ చేసామా ఎంత అయింది, అదే బిల్ క్యాల్కులేట్ చేసుకుంటుంది, ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి కూడా చూపిస్తుంది. సో అలా రూల్ బేస్గా ఉంటేనే మీకు ఆల్గో ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుంది. అజంప్షన్స్తో ఆల్గో ట్రేడింగ్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. సో బ్యాక్ టెస్ట్ ఈజ్ క్లియర్. అంటే స్ట్రాటజీ మేమే ఇవ్వాలి సార్, లేకపోతే మీరే Yes, sir. ఇస్తారా స్ట్రాటజీ? క్లియర్ అయింది సార్. నేను ఇవ్వాలా మీరు ఇవ్వాలా పక్కన పెట్టండి. అసలు బ్యాక్ టెస్ట్ అవసరం ఏంటో అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. అర్థమైంది. సో ప్రతి ఒక్కరు మీకు ఇక్కడ ఉన్నది మైక్ హ్యాపీగా మనం మాట్లాడుకోవడం కోసమే. అర్థమైంది సార్. అర్థం కాని వాళ్ళు ఎవరో ఒకరు అడిగితే మళ్ళీ డిస్కషన్ చేస్తాం. సో ప్రతిసారి అంటారు ఎక్కడ మీటింగ్ పెట్టిన బ్యాక్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ రావు అనేసి. నేను 100% ఒప్పుకుంటా, బ్యాక్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్ రావు. కానీ ఫస్ట్ స్ట్రాటజీని ఎత్తుకోవాలంటేనే మనకు బ్యాక్ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి సార్? బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలో అంటే ఏదైతే ఒక స్ట్రాటజీ ఉందో ఫస్ట్ ఆ స్ట్రాటజీని డిజైన్ చేయాలి, దాన్ని ప్రోగ్రామింగ్ కోడ్లో పెట్టుకోవాలి. ప్రోగ్రామింగ్ కోడ్లో పెట్టుకున్న తర్వాతనే దాని బ్యాక్ టెస్ట్ రిజల్ట్ అనేది బయటకు వస్తుంది.
ఓకే. అంటే వేరే ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా సార్ బ్యాక్ టెస్ట్ మనకి? మనమే సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. మమ్మల్ని క్రియేట్ చేసి ఇమ్మన్నా మేము క్రియేట్ చేస్తాం. మా వర్కే అది కాబట్టి. ఓకే. ఓకే. అంటే సో 1 ఇయర్ దాకా ఎవరి 1 ఇయర్ దాకా బ్యాక్ టెస్ట్ చేయమంటున్నారు కదా సార్. అవును. అంటే మనం మన దగ్గర పర్చేజ్ చేసిన తర్వాత 1 ఇయర్ దాకా ట్రేడ్ చేయొద్దనా? నాకు అర్థం కాలేదు. అలా కాదు సార్. ఫస్ట్ ట్రేడింగ్ చేయాలని అనుకోండి. ఇప్పుడు మీరున్నారు. నేనేమంటా సార్ 2 గ్రీన్ 2 రెడ్ క్యాండిల్ మంచి స్ట్రాటజీ తీసుకోండి అని అంటా. ఓకేనా? మీరు నన్ను ఏమడుగుతారు? సార్ రోజుకి ఎన్ని ట్రేడ్లు వస్తాయి? నాకు నెలకి ఎంత మిగులుతుంది? ఈ క్వశ్చన్స్ వేస్తారా వేయరా? ఓకే. అవును. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ బ్యాక్ టెస్ట్ లో దొరుకుతుంది. ఓకే. తర్వాత ఇప్పుడు మనం దాన్ని రియల్ ట్రేడింగ్ లో చేసామనుకో రియల్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఉమ్. మనం స్టార్ట్ చేయక ముందు ఈ రోజు స్టార్ట్ చేస్తాము అని అనుకుంటే మనకు బ్యాక్ టెస్ట్ చూసుకుంటాం. మీరు 1 ఇయర్ దాకా చేయొద్దని కాదు. 1 ఇయర్కి ఇంతకుముందు ఉన్న డాటా అంతా చెక్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. ఓకే. ఓకే. బ్యాక్ టెస్ట్లో ఏం తెలుస్తుంది అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఈ స్ట్రాటజీ కనుక మనం కంటిన్యూగా వాడితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఓకే. ఎంత లాస్ వచ్చింది, ఓకే, ఎంత బ్రోకరేజ్ పోయింది, ఎంత డ్రా డౌన్ వచ్చింది, ఎంత స్లిప్పేజ్ పోయింది, ఇవన్నీ డీటెయిల్స్ మనకు బ్యాక్ టెస్ట్లో దొరుకుతుంది. సో బ్యాక్ టెస్ట్ మనకి బ్యాక్ బోన్ లాంటిది ఒక స్ట్రాటజీకి. ఓకే ఇస్ ఇట్ సార్. క్లియర్? ఓకే. క్లియర్. రైట్. తర్వాత ఇప్పుడు 2 చెప్పండి. 2 గ్రీన్స్ 2 గ్రీన్ క్యాండిల్ 2 రెడ్ క్యాండిల్ ఉన్నాయి కదా సార్. ఉమ్, మీరు చెప్పే స్ట్రాటజీ అది ఉమ్. హేకెన్సీలో చూడాలి సార్ లేదా క్యాండిల్లోనా? నేను చెప్తాను. నేను దానికి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే. ఓకే. Hmm. సో మేమేం చేస్తామనంటే కస్టమైజ్ స్ట్రాటజీ మీకు కావాల్సినట్టే కస్టమైజ్ స్ట్రాటజీ డిజైన్ చేసి ఇస్తాం. సో ఆమీ బ్రోకర్లు అంటే ఆమీ బ్రోకర్, ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో కూడా చేస్తున్నాం. MT5 కామన్గా చేస్తూనే ఉంటాం. అండ్ ఇండియన్ మార్కెట్లో అంటే ఇండియన్ మార్కెట్లో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో కానీ ఫారెక్స్ మార్కెట్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఆల్గో ట్రేడింగ్ కనెక్ట్ చేసి ఇస్తాము. సో ఇండియన్ మార్కెట్లో అయితే మీరు ఈక్విటీలు చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో చేసుకోవచ్చు, ఆప్షన్స్లో చేసుకోవచ్చు, కమోడిటీలో చేసుకోవచ్చు, ఇంట్రాడే చేసుకోవచ్చు, పొజిషన్గా కూడా చేసుకోవచ్చు. ఓకే. అన్ని స్టాక్ మార్కెట్స్లో అన్ని ట్రేడింగ్స్లలో ఆల్గో ట్రేడింగ్ కనెక్ట్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. మనకి టైం ఫ్రేమ్ మారుతుంది సార్. హోల్డింగ్ ఈక్విటీలో చేస్తాం. ఈక్విటీలో చేసిన తర్వాత సేమ్ మెథడ్లో హోల్డింగ్లో చేసే అదే సింప్లైడ్. ఓకే. ఆయన మనతో సార్ కమోడిటీస్ లో టైం ఎలా అని అడుగుతున్నాడు సార్. కమోడిటీస్ లో టైం ఫ్రేమ్ ఉంది కదా, అది ఎలా యూజ్ చేస్తాం? రైట్. ఇప్పుడు కమోడిటీ ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9 o'clock నుంచి నైట్ 11:30 వరకు. ఎస్ సార్. సో ఇంట్రాడే అయితే 9 to నైట్ 11:30 వరకు పెడతాం. పొజిషన్ అయింది అనుకో 9 o'clock స్టార్ట్ చేసేస్తాం. కంప్లీట్గా ఆటోమేటిక్గా 24 hours రన్ అవుతూనే ఉంటుంది. సార్ మార్కెట్ ఇప్పుడు ఎంతసేపు? ఓకే సార్. ఇప్పుడు కమోడిటీ అంటే మార్నింగ్ 9 to 11:30 11:20 ఉంటుంది సార్. బిట్కాయిన్ అయితే 24 hours రన్ అవుతుంది. ఎస్ సార్. ఎస్ బిట్కాయిన్ 24 hours. ఓకే. ఎస్. సో 24 hours ప్లాన్ చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్. సార్ ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో నార్మల్ గా ఏదైనా మనకు బై సెల్ ఏమైనా ఇండికేషన్ మనం ఒక నేను ఇప్పుడు ఇండికేటర్ అన్ని ద్వారా చూపిస్తాను. ఓకే. ఓకే సార్. ఓకే. రైట్. ఇప్పుడు మనకేంటి ఆల్గో ట్రేడింగ్ తీసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర అన్న స్ట్రాటజీ ఉండాలి, లేదా ఎవరి దగ్గరైనా బెస్ట్ స్ట్రాటజీ అని ఉండాలి. ఓకే. అండ్ నేనేమంటానంటే 100% బెస్ట్ స్ట్రాటజీ అనేది దొరకదు అని చెప్తా. ఓకే. బెస్ట్ స్ట్రాటజీ అని మనం సెల్ చేయాలి, అప్పుడే అది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. సో నా పాయింట్ ఆఫ్ లో మాత్రం బెస్ట్ స్ట్రాటజీ అనేది లేదు. మనం ఏ స్ట్రాటజీ అయితే నమ్మకం కొద్దీ మనకు నచ్చుతుందో, ఈ స్ట్రాటజీని మనం బిలీవ్ చేయగలము అని మనకు అనిపిస్తుందో అదే బెస్ట్ స్ట్రాటజీ నా పాయింట్ ఆఫ్ లో. ఓకే. నా పాయింట్ ఆఫ్ లో వచ్చేసి బెస్ట్ స్ట్రాటజీ అంటే ఆ స్ట్రాటజీని నేను బిలీవ్ చేయాలి. ఓకే. మీరు బిలీవ్ చేసే స్ట్రాటజీ మీకు బెస్ట్ స్ట్రాటజీ. ఓకే. అందరికీ బెస్ట్ స్ట్రాటజీని మనం 100% ఇవ్వలేము. సో 10 మందిలో ఒక ముగ్గురు ఒక స్ట్రాటజీని బెస్ట్ అంటారు, మిగతా వాళ్ళు మీ డిఫరెంట్ స్ట్రాటజీని బెస్ట్ అంటారు. సో బెస్ట్ స్ట్రాటజీ అనేది లేదు. ఈవెన్ అది ప్రాఫిట్లు ఇచ్చినా పర్వాలేదు, లాస్లు ఇచ్చినా పర్వాలేదు, ట్రేడ్స్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఏది లేదు. సో మైండ్లో మనిషికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క బెస్ట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. అందరికీ డబ్బులు వచ్చే స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ అంటే
రిస్క్ కూడా ఉంటుంది. కొందరు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు, రిస్క్ తీసుకోని వాళ్ళు ఉంటారు. సో బెస్ట్ స్ట్రాటజీ అనేది మీకు నచ్చితే అది బెస్ట్. సో నా బెస్ట్ హీరో ఫలానా అని అన్నా అనుకో, మీ బెస్ట్ హీరో డిఫరెంట్. సో బెస్ట్ అనేది లేదు. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్కడ బెస్ట్ స్ట్రాటజీ గురించి అడగకూడదు. మనకు నచ్చిందే బెస్ట్ స్ట్రాటజీ, మనం నమ్మిందే బెస్ట్. ఓకే. అండ్ స్ట్రాటజీ అనేది మీరు ఏ కండిషన్తో అయినా పెట్టుకోవచ్చు. సపోర్ట్లు, రెసిస్టెన్స్లో పెట్టుకోవచ్చు, ఇండికేటర్ బేస్లో పెట్టుకోవచ్చు. మీకంటూ మాన్యువల్ క్యాల్కులేషన్తో కూడా స్ట్రాటజీ డిజైన్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ అని అంటే ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి అని అంటే వెరీ వెరీ సింపుల్గా చెప్పాలి అని అంటే, ఏదైతే మనం మాన్యువల్గా మళ్ళీ వెళ్ళకుండా ఫుల్లీ ఆటోమేటెడ్గా జరిగేదాన్ని స్ట్రాటజీ అంటాం. ఓకే. మనం ఒక రూల్ బేస్ పెట్టుకుంటే ఆ రూల్ ప్రకారంగా అక్కడ ఎవరు ఉన్నా కూడా ట్రేడింగ్ చేసే దగ్గర ఉంటే దాన్ని రూల్ బేస్డ్ స్ట్రాటజీ, దాన్ని ఒక స్ట్రాటజీ అంటాం. అది ఎలా ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ, సింపుల్గా ఉండొచ్చు, కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ. మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా ఉంటే, ఒకసారి స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ చేసి ఒక 6 months దాకా అన్నా కూడా డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే దాన్ని మనం స్ట్రాటజీ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు అది మీ దగ్గర ఉన్నా పర్లేదు, మీకు మీ ఫ్రెండ్స్ ఇచ్చినా పర్లేదు, యూట్యూబ్లో మీరు వెతికినా పర్లేదు, బుక్ చదువుకున్నప్పుడు మీకు దొరికినా పర్లేదు, మీ సొంతగా డెవలప్మెంట్ చేసుకున్నా పర్లేదు. ఎనీ ఐడియాను మనం కన్సిస్టెంట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని స్ట్రాటజీ అంటాం. ఇప్పుడు నా దగ్గర నేనేంటంటే 2 green క్యాండిల్ వస్తే బై, 2 red క్యాండిల్ వస్తే సెల్ అంట. ఇది నాకు తెలిసిన స్ట్రాటజీ. సో దీనిలో సపోర్ట్లు, రెసిస్టెన్స్లు, ఇండికేటర్లు ఏవి యూజ్ చేయండి. ఇది అందరికీ బెస్ట్ కాకపోవచ్చు. సో అంటే ఇంత సింపుల్గా కూడా మనం స్ట్రాటజీని పెట్టుకోవచ్చు. ఓకే. సో స్ట్రాటజీ అంటే అర్థమైందా? ఎస్ సార్. అదే సార్, కొన్ని వీడియోస్ లో మనం 65% అవన్నీ వదిలేయండి సార్, 80% యాక్యురసీ అవన్నీ క్యాలిక్యులేట్ వదిలేయండి, అది మీ ఇష్టం. సార్. మీరు అంటే అన్నీ నేను చెప్పేది వదిలేయండి, 65 అంటే 85 వదిలేయండి. మేము- స్ట్రాటజీ అంటే అర్థమైందా అని అంటే అడిగా. అర్థమైంది సార్. స్ట్రాటజీ అంటే అర్థమైంది కదా అందరికి. ఎనీ రూల్ బేస్, ఏదో ఒక పద్ధతిని, మార్నింగ్ నేను ఎవ్రీ డే కాల్ బై తీసుకుంటాను, ఇది నా స్ట్రాటజీ అనుకున్నాను కదా, దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఎప్పుడైతే దాన్ని కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చేస్తామో అప్పుడు అది స్ట్రాటజీ అయిపోతుంది. ఇవాళ ఒక మాట రేపు ఒక మాట అంటే దాన్ని స్ట్రాటజీ అనం. ఓకే. ఎనీథింగ్, నేను 11 o'clock ట్రేడింగ్ చేస్తాను, అది నా పద్ధతి అంటే దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. ఆ 11 o'clock మీరు కాల్ తీసుకుంటారా, పుట్టు తీసుకుంటారు, దట్ ఈస్ యువర్ చాయిస్. రెగ్యులర్గా 11 o'clock నేను ఒక ట్రేడ్ తీసుకుంటా. లేదా ఈక్విటీ ట్రేడింగ్లో డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ మాత్రమే నేను తీసుకున్నాను, దట్ ఈస్ మై స్ట్రాటజీ. ఓకే. బోనస్ ఇచ్చే షేర్లనే కొంటా, దట్ ఈస్ మై స్ట్రాటజీ. ఓన్లీ ఐపీఓలనే కొంటా, దట్ ఈస్ మై స్ట్రాటజీ. సో ఐడియా అనేది ఇక్కడ ట్రేడింగ్ స్ట్రాటజీ. అది ఏ బేస్లో అని ఉండొచ్చు. సార్ ఇప్పుడు క్లియర్ కదా అందరికి? సార్ ఒక డౌట్ సార్. సార్ స్ట్రాటజీ ఇప్పుడు 6 months మీరు టచ్ చేద్దన్నారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాపిటల్ ఉంది సార్. సో సమ్ మార్కెట్ సినారియోస్, వరస్ట్ సినారియోస్ లో 60% క్యాపిటల్ ఎపోర్ట్ అయిపోయింది అనుకోండి సార్. అటువంటి కేసెస్ లో ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేయాలి సార్? ఫస్ట్ వైప్అవుట్ కాకముందే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? బ్యాక్ టెస్ట్. ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసే ముందే Sir. దానికి ఎంత క్యాపిటల్ పెట్టుకోవాలి, ఎంత లాస్ వస్తుంది అని ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే, బీ ప్రిపేర్. దాని మించి పోదు, దాదాపుగా దాని మించి పోదు. మీరు ఊరికే ఇప్పుడు అడిగారు అనుకో, లక్షలో ఇంత పోతే ఎట్లా అంటే, అవునులేండి సార్. దానికి నేను ఏ ఆన్సర్ చెప్పలేను. అంటే అదే సార్, జస్ట్ క్వైరీ రేస్ చేశాను. అంటే 6 months Yeah, వెయిట్ right. చేస్తాము, నో ఇష్యూ. సో వరస్ట్ కేసెస్ కూడా ఉన్నప్పుడు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ సార్? ఇది కొంచెం ఇట్లా సార్ చెప్పండి. రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతి ఏంటంటే, ఇప్పుడు నేను 2 green క్యాండిల్ 2 red క్యాండిల్ చెప్పినప్పుడు నేను రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతి చెప్తాను, ఒకసారి చూడండి అది. ఓకే సార్, రైట్ సార్. ఓకే, ఫైన్. సో ఆప్షన్ బయ్యరే కావచ్చు, మీరు ఆప్షన్ సెల్లరే కావచ్చు, ఈక్విటీ ట్రేడర్సే కావచ్చు, కమోడిటీ ట్రేడరే కావచ్చు, లేదా డెల్టా ఎక్స్చేంజ్లో చేయొచ్చు, ఫారెక్స్లో చేయొచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఒక స్ట్రాటజీ అన్నిట్లో వర్క్ చేయొచ్చు, వర్క్ చేయకపోవచ్చు. ఓకే.
ఒకటే స్ట్రాటజీని మీరు అన్ని సెగ్మెంట్లో కూడా వాడుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. ఒక్కసారి కస్టమైజేషన్ నుంచి ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ అయితే మనం ఆ స్ట్రాటజీని ఆటోమేటెడ్గా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఆల్గో ట్రేడింగ్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అన్న దానికి ఏంటంటే మీ దగ్గర అంటూ కన్సిస్టెంట్గా ఆ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకోండి. కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ స్ట్రాటజీని మీరు ఆటోమేషన్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర టైం లేదు, బట్ నాకు ఈ స్ట్రాటజీ మీద నమ్మకం ఉంది, దానిపైన చేసుకుంటుంటే నేను నా వర్క్ నేను చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఆల్గో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఎమోషన్స్ నాకు కంట్రోల్ కావట్లేదు అనుకునే వాళ్ళు ఆల్గో ట్రేడింగ్ చేసుకోవచ్చు. నాకు ఖచ్చితంగా డబ్బులే రావాలి కాబట్టి నేను ఆల్గోకి వస్తాను అని అనుకుంటే మాత్రం హ్యాపీగా బంద్ చేయండి. ఇట్లాంటిది మన దగ్గర ఇది దొరకదు. ట్రై చేసి మనం వేస్ట్ అయిపోతాం తప్ప ఏముండదు. సో మీ వర్క్ కన్నా ట్రేడింగ్లో వచ్చేది ఎంత వస్తుంది, ఎంత దానికి పేమెంట్ చేయాలో చూసుకోండి. ఎక్కువ టైం ట్రేడింగ్ పైన కేటాయించండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ 94% ఆఫ్ ద పీపుల్ ట్రేడింగ్లో లాస్లో ఉన్నారు. ఈక్విటీ ట్రేడింగ్లో లాస్ లేరు కదా అనే క్వశ్చన్ అందరికి వస్తుంది. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రతి ఆప్షన్ ఎక్స్పైరీకి మీకు డేట్ ఉంది కాబట్టి మీకు ప్రాఫిట్ ఆ లాస్లా క్యాల్కులేషన్ చేశారు కాబట్టి ఆప్షన్స్లో ఎంత డబ్బులు వచ్చాయో ఎంత డబ్బులు పోయాయో చూపించారు. కానీ ఈక్విటీ మార్కెట్లో ఎక్కడ కూడా మీకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఉంటే వాళ్ళు క్లియర్గా మాకు కూడా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందో చూపించుకునేవారు. సో ట్రేడింగ్లో అందరూ దాదాపుగా లాస్లో ఉన్నారనేదే మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. ఓకే, ఫైన్. అండ్ స్ట్రాటజీ ఆప్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ప్రాబ్లం లేదు. మనకి ఏది నచ్చితే మనం దానికే వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు మన సైడ్ ఉన్న స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూపిస్తాను. సో దాని ప్రకారం మీకు క్వశ్చన్స్ ఏంటనేది ఈజీగా రైజ్ అవుతూ ఉంటుంది. రైట్, సపోజ్ నేను ఇక్కడ మీకు ఒక స్ట్రాటజీ చూపించాను. సో దీనిలో బ్యాక్ టెస్ట్ ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ టెస్ట్ చేశాను, నాకు బ్యాక్ టెస్ట్ సంబంధించిన రిజల్ట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసుకోవడం ఆమీ బ్రోకోలో వెరీ సింపుల్, ఈజీగా అయిపోతుంది. రైట్, సో ఇది నా స్ట్రాటజీ. 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తాయి బై, 2 రెడ్ క్యాండిల్స్ వస్తాయి సెల్ అనేది. వేరే స్క్రీన్ ఏదో కనిపిస్తుందా? వెయిట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే, సో ఇది 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తాయి బై, 2 రెడ్ క్యాండిల్స్ వస్తే సెల్ అనేది వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒకే కారణం ఏంటంటే పెరగాలంటే గ్రీన్తో స్టార్ట్ కావాలి, పడాలంటే రెడ్తో స్టార్ట్ కావాలి, అంతే. ఆ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనుకున్నాను. సో ఇంత నాలెడ్జ్ ఉండి ఇదే బెస్ట్ స్ట్రాటజీ అంటే నాకు నచ్చిందే బెస్ట్ స్ట్రాటజీ. ఓకే, ఫైన్. సో ఈ స్ట్రాటజీని మనకు ఒకవేళ దీన్ని నమ్మి పోవాలంటే మనకంటూ ఒక బ్యాక్ టెస్ట్ డాటా కావాలి. ఫస్ట్ దీన్ని బిలీవ్ చేయాలన్నా లేదా. సో దానికోసం మనం అనాలిసిస్లో బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే 2024 జూన్ 18 నుంచి బ్యాక్ టెస్ట్ చేశాను. సో డాటా అంతవరకు ఉంది కాబట్టి నేను బ్యాక్ టెస్ట్ చేశాను. సో మనకు ఎంత కనబడింది అంటే ఇది ప్యూర్లీ ఇంట్రాడే, ఏ రోజు కొన్న ట్రేడ్ ఆ రోజే క్లోజ్ చేసుకోవడం. ఇది నిఫ్టీ పైన మాత్రమే చేశాను. ఓకే, సో నేను వాడేది సింథటిక్ ఫ్యూచర్. సో సింథటిక్ ఫ్యూచర్ అంటే ఏంటనేది వీడియోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, సో ఇక్కడ నాకేం కనబడిందంటే 7521 పాయింట్స్ నాకు ప్రాఫిట్లో కనబడింది. అంటే ఈ స్ట్రాటజీ కనుక నేను ఫాలో అవుతే నాకు వచ్చే పాయింట్స్ ఎన్ని అని అంటే 7521 ఇంటూ 65. సో నాకేం కనబడుతుంది, 4,88,000 ఈ ప్రాఫిట్ కనబడుతుంది ఈ స్ట్రాటజీలో. రైట్, ఈ స్ట్రాటజీలో ఇంత కనబడుతుంది. మరి ఈ స్ట్రాటజీలో మనకి ఇప్పటి వరకు వచ్చిన ట్రేడ్స్ ఎన్ని అది కూడా చూసుకోవాలి. దానికి ప్రకారంగా బ్రోకరేజ్ ఎంత పోతుందో కూడా లెక్క పెట్టుకోవాలి. సో ఇది 4,88,000 ఒక సైడ్ గుర్తు పెట్టుకోండి ఎవరన్నా. రైట్, ట్రేడ్స్ ఎన్ని వచ్చాయంటే 403 ట్రేడ్స్ విన్నింగ్ ట్రేడ్స్ వచ్చాయి, 494 లూజింగ్ ట్రేడ్స్ వచ్చాయి. అంటే నాకు లాస్ అయ్యే ట్రేడ్సే ఎక్కువ ఉన్నాయి, ప్రాఫిట్ వచ్చే ట్రేడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, సో మన ట్రేడ్స్ ఎన్ని? 403
ప్లస్ 494 ఇప్పటి వరకు 890 ట్రేడ్స్ వచ్చాయి. ఈ 890 ట్రేడ్లకు దాదాపుగా మనకి 140 to 150 రూపీస్ బ్రోకరేజ్ వెళ్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి 150 రూపీస్ మీద లెక్క కడుతున్నా. సో మనకి ఇప్పటి వరకు ఎంత బ్రోకరేజీ విత్ గవర్నమెంట్ ట్యాక్స్లు అన్నిటితో పాటుగా 1, 10, 100, 1000, 10,000, 1,34,000 రూపాయలు బ్రోకరేజ్ కింద వెళ్ళింది. అంతేనా? 1, 10, 100, 1000, 10,000, 1,34,000 రూపాయలు బ్రోకరేజ్ కిందకి వెళ్ళింది. సో మనకు వచ్చిన ప్రాఫిట్ ఒక దిక్కు కౌంట్ పెట్టుకోండి. ఇప్పుడు మన బ్రోకరేజ్ 1,34,000 ఫైన్. సో డ్రాడౌన్ ఎంత పోయింది అంటే మనకు ఈ స్ట్రాటజీ మనకు ఎంత వరకు నష్టాన్ని తీసుకురావచ్చు. క్యాపిటల్ లాస్ కాదు. ఒకసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నాకు ప్రాఫిట్ వచ్చింది సార్, తర్వాత మన లాస్ వచ్చింది, లాస్ వచ్చినప్పుడు ఇన్ని రోజులు భరించాల్సి వచ్చింది అని అంటాం కదా, దాన్ని డ్రాడౌన్ కింద కౌంట్ చేస్తాము. సో డ్రాడౌన్ వచ్చేసి 656 అంటే 656 ఇంటూ 65 దాదాపుగా 42,600. అంటే ఈ స్ట్రాటజీలో నేను మ్యాక్స్ లాస్ కావడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయంటే 42,640. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం లెక్క పెట్టుకుంటా అంటే ఈ స్ట్రాటజీ మనకు 4,88,000 ఇచ్చింది. సో ఈ స్ట్రాటజీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఈ ట్రేడ్ మనకు చేయాలంటే నాకు కావాల్సిన ట్రేడింగ్ అమౌంట్ ఎంత అంటే 2,00,000 రూపాయలు. ఒక 2,00,000 రూపాయలు ఉంటే నేను ఒక్క లాట్ తీసుకోగలను. సింథటిక్ ఫ్యూచర్కి ఒక లాట్ చేసుకోవడానికి 2,00,000 రూపాయలు. అండ్ నాకు డ్రాడౌన్ ఎంత వచ్చింది? 50,000 వరకు వచ్చింది. ఓకే సరే, 2 lakhs ప్లస్ 0.5. ఓకే 50,000 వరకు నాకు డ్రాడౌన్ అంటే రిస్క్ ఉంది నా స్ట్రాటజీలో. సో ఇది అప్పుడు. ఇప్పుడు ఇంకేమన్నా ఎక్కువ ఉండొచ్చేమో అని చెప్పేసి ఇంకొక 0.5 కూడా కలిపాను. మొత్తం మీద 3,00,000 రూపాయలు పెట్టుకొని నేను ట్రేడింగ్లోకి దిగుతున్నాను. సో నాకు ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన డబ్బులు 2,00,000. నాకు బ్యాక్ టెస్ట్లో చూపించిన లాసు 50,000. నేను ఇంకొంచెం ధైర్యం కోసం ఇంకొక 50,000 పెట్టుకున్నాను. అది కూడా ఏమన్నా జరిగితే వేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకే ఇప్పుడు నేను 3,00,000 పెట్టుకొని ముందుకెళ్తాను. సో 3,00,000 పెట్టుకొని ముందుకెళ్తే నాకు ఎంత కావాలి అనేది నా ఫస్ట్ ఇంపార్టెంట్. సో 3,00,000 కోసం నేను ఎక్స్పెక్ట్ చేసేది పరాణం 30%. సో ఇది రెగ్యులర్గా మనం చెప్పేది. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 4,88,000. సరే 4,88,000 ఇది వచ్చింది. అందులోకెళ్ళి మనకు ఛార్జెస్ ఎంత పోయినాయి? దాదాపుగా 1.34 1,34,000 పోయినాయి. అంటే 3,45,000 రూపాయలు ప్రాఫిట్ మిగిలింది. సో బ్యాక్ టెస్ట్ వచ్చిందే మనకు రియల్గా వస్తుంది అంటే రావచ్చు, రాకపోవచ్చు. స్లిప్పేజీలు తీసేద్దాం, భయపడ్డ రోజులు తీసేద్దాం, ట్రేడింగ్ ఆపేసిన రోజులు తీసేద్దాం. ఇందులోకి వెళ్ళి ఒక 30% వరకు మనం మైనస్ చేద్దాం. అంటే 30% 3,30,000 దాదాపు 30% మైనస్ చేసిన 2,50,000 వరకు మనకు ప్రాఫిట్ మిగలడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే సో బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మనకేం తెలిసింది? ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు. సో బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మనకేం తెలిసిందంటే లాస్ ఎంత పోవడానికి ఈ స్ట్రాటజీ చూపిస్తుందో తెలిసింది. మనం ఈ స్ట్రాటజీ లాస్ ఎంత పోతుంది? ఈ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్లో లాస్ ఎంత పోయింది? 40,000 ప్లస్ 40,000 ప్లస్ పోయింది. నా ట్రేడింగ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 lakhs. 2 lakhs. lakhs ఇన్వెస్ట్మెంట్ 1 lakh సేఫ్టీ క్యాపిటల్. 2 lakhs ఇన్వెస్ట్మెంట్, 50,000 రూపీస్ లాసు అండ్ ఇంకో 50,000 ధైర్యం కోసం పెట్టుకున్నాం. 3,00,000 పెట్టుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేసాం. అండ్ ఈ స్ట్రాటజీలో క్యాపిటల్ లాస్ ఎంత ఉంది? సరే ట్రేడింగ్లో మ్యాక్సిమం లాస్ కనబడింది. క్యాపిటల్ లాస్ ఎంత ఉంది అని అంటే ఇక్కడ చూడొచ్చు మనం క్యూములేటివ్ ప్రాఫిట్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్ 34 పాయింట్లు ఉన్నది, 78 పాయింట్లు ఉన్నది. సో 78 పాయింట్లు ఉందంటే క్యాలిక్యులేటర్లో 78 ఇంటూ 65. సో క్యాపిటల్ లాస్ అంటే 3,00,000లో 5,070 వరకు లాస్ అయింది. ఇంకా రెడ్ పాయింట్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో రెడ్ పాయింట్లు 147 వచ్చింది. అంటే 147 ఇంటూ
65. సో 9,500 రూపాయలు నాకు క్యాపిటల్ లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంది. అంతకన్నా ఎక్కువ ఎప్పుడు ఉందా? లేదు. అంటే నేను జూన్ 18, 2024లో ఒకవేళ 3 లక్షలతో కనుక స్టార్ట్ చేస్తే 9,500 రూపాయల వరకు నాకు క్యాపిటల్ లాస్ ప్లస్ బ్రోకరేజ్లు కలుపుకుంటే ఇంకో 10,000 వెళ్ళొచ్చు. ఓ 20,000 వరకు నాకు లాస్ చూపించింది. దెన్ అక్కడ నుంచి కంటిన్యూగా ఇక ప్రాఫిట్లోకి వచ్చింది అంటే నా అకౌంట్ ఎప్పుడు కూడా నా క్యాపిటల్ లాస్ కాకుండా ట్రేడింగ్ జరిగింది. మరి డ్రాడౌన్ ఏంటిది? మరి 50,000 చెప్పారు అంటే ఒకసారి నాకు ప్రాఫిట్ 1,30,000కి వచ్చింది అనుకోండి. 1,30,000 నుంచి మార్కెట్ డౌన్ అయింది అంటే కొన్ని ట్రేడ్స్ స్టాప్ లాస్ కొడుతూ లాస్లు కొడుతూ వచ్చాయి. నా క్యాపిటల్ తగ్గింది. ఆ క్యాపిటల్ ఎంతవరకు తగ్గచ్చు అంటే 40,000 వరకు తగ్గచ్చు. అండ్ ఈ డ్రాడౌన్ ఎన్ని రోజులల్లో దాదాపుగా ఫిల్ కావచ్చు అని అంటే దాదాపుగా 8 నుంచి 12 వర్కింగ్ ట్రేడ్స్లలో దాదాపుగా మన డ్రాడౌన్ ఫిల్ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాక్ టెస్టెడ్ మీద క్వశ్చన్స్. ఇంట్రాడే వైజ్ గానా సార్ మనం చేసింది? ఇంట్రాడే వైజే సార్, స్ట్రాటజీ ఇంట్రాడే. అంటే ఇది కస్టమైజేషన్ నిన్న మనం మాట్లాడినప్పుడు మీరు రోజు చెప్పారు. మాట్లాడేది ఇదే, నెల రోజులైనా ఇదే మాట్లాడతాను. నెక్స్ట్ ఇయర్ దాకా ఇదే స్ట్రాటజీ మాట్లాడతాను సార్. ఓకే సార్. కాకపోతే అదే 90 పాయింట్స్ క్యాల్కులేషన్ లో పెట్టుకొని మనం ఇది ఫుల్ చేసాము. ఎస్ ఎస్. ఓకే. ఎందుకంటే అది అవ్వదు అన్నారు అట్లా పుల్ చేయడానికి అని మీరు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్ ఉంటది అన్నట్టుగా అర్థం 90 కాల. బేస్డ్ ఆన్ ద 90 పాయింట్స్ అట్లా స్పెసిఫిక్ గా పెట్టుకోవడానికి ఏదో పుల్ చేయడానికి అవ్వదు అని అన్నారు మొన్న, అందుకని చెప్పేసి అని. ఫుల్ కావడానికి అది నేనేం అనలేదే. 90 పాయింట్స్ అనేది కామన్ గా పెట్టాము సార్ అని చెప్పా. ఓకే. సార్ ఇప్పుడు 25,000 ఉంది సార్. రేపు 50,000 అంటే అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది చేంజ్ చేస్తారా? శ్రీకాంత్ గారు మీరు చెప్పేది నాకేం వినిపిస్తలేదు. ఉంది సార్. ఫ్యూచర్ లో మనకి 50 వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఓకే, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఆ. ఇండెక్స్ ఏమో మనకి 25,000 ఉంది సార్. ఫ్యూచర్ లో మనకి ఒకవేళ ఇండెక్స్ 50,000 అయితే మనకి ఈ పాయింట్స్ అనేది చేంజ్ అవుతాయా సార్ ఆటోమేటిక్ గా, లేకపోతే మనమే మాడిఫై చేసుకోవాలా? పాయింట్స్ అనేది చేంజ్ అవుతాయి. నేను క్యాజువల్ గా 100 పాయింట్స్ అనేది నిఫ్టీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడంటే పెరుగుతుంది కానీ రెగ్యులర్ గా పెరగదని చెప్పేసి అన్లిమిటెడ్ పెట్టే ప్లేస్ లో అది పెట్టాను. సార్ లాట్ సైజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుందా సార్? నేను ఇప్పుడు 65 మీదనే క్యాల్కులేట్ చేశాను కదా. 70 లాస్ట్ మంత్ ఈ బ్యాక్ టెస్ట్ అంతా 75 మీద ఉన్నప్పుడు నేను అది క్యాల్కులేషన్ చేయలేదు. సార్ ఇంట్రాడే లో మనం మాన్యువల్ గా క్లోజ్ చేసే పద్ధతి ఏం లేదు, ఆటోమేటిక్ గా అదే మీరు ఎగ్జిట్ కావచ్చు. ఆల్గోలో మాన్యువల్ గా మీరు ట్రైలింగ్ పెట్టుకోవచ్చు, టార్గెట్స్ ను ట్రయల్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోవచ్చు, మధ్యలో వచ్చి ఎగ్జిట్ కావచ్చు. దట్ ఈస్ యువర్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అలా చేసుకుంటూ వెళ్తే దానికి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా సార్? ఎస్, డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను సింథటిక్ చేశాను, నేను సింథటిక్ ప్లస్ ఎడ్జింగ్ చేశాను అనుకో, నా ప్రాఫిట్ ఆర్ లాస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ బ్యాక్ టెస్టింగ్ ఓన్లీ సింథటిక్ ఫ్యూచరేసా సార్? ఇది సింథటిక్ ఫ్యూచర్ సార్. ఓకే. దీంట్లో ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చా సార్? రైట్. ఇప్పుడు కనుక 7,521 పాయింట్లు వచ్చింది కదా, 7,521 పాయింట్స్ ఇప్పుడు బ్యాక్ టెస్ట్ లో మనకు వచ్చింది. ఇప్పుడు మీరు ఆప్షన్ బై చేసుకున్నారనుకోండి, ఇన్ని పాయింట్స్లలో ఇన్ని పాయింట్స్ ఇంటూ 65 4,88,000 ఆప్షన్ బై చేస్తే 30% ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఈ 4,88,000 మీకు 30% ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఏటీఎం బై చేస్తే 0.5 డెల్టా ఉంటుంది, కాస్త రిస్క్ అటు ఇటు వెళ్ళినా కానీ 0.3% అయితే పక్కా మనకు మిగులుతుంది, అంటే 30%. ఇప్పుడు మీరు ఆప్షన్ సెల్ చేశారనుకో, మీకు 40% ప్రాఫిట్ మిగలడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇందులో. ఒకవేళ ఫుల్ అమౌంట్ కావాలనుకుంటే సింథటిక్ ఫ్యూచర్ వెళ్ళండి. సింథటిక్ ఫ్యూచర్లో కూడా ఈ ఉన్న అమౌంట్లలో 80 to 90% ప్రాఫిట్ వస్తుంది. మనం ఫ్యూచర్కి వెళ్ళాం కదా సార్, ఫ్యూచర్కి వెళ్తే మనకి సింథటిక్ మీరు ఫ్యూచర్కి వెళ్ళొద్దు సార్, నేను అందుకోసం సింథటిక్ ఫ్యూచర్కి వెళ్ళమంటున్నాను. ఓకే, అర్థమైంది. సో ఆప్షన్ బై
ఒక ఇది నిమిషం. హోల్డింగ్ స్ట్రాటజీ మనకి అక్కడ కూడా మన హోల్డింగ్ స్ట్రాటజీలో మనకి అక్కడ కూడా మాన్యువల్ గా ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఫిక్స్డ్ పెడతారా సార్? అక్కడ కూడా మాన్యువల్ ఏం అవసరం లేదు, ఫిక్స్డే సార్. ఆటోమేటిక్ గా అదే ట్రేడ్ వచ్చినప్పుడు వెళ్తుంది. ఇది ఏంటంటే అడుగుతుంటాం కదా సార్, అంత దూరం వెళ్ళింది మళ్ళీ కింద పడింది ఇట్లాంటి అంటుంటారు అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టాను. సో ఈ టార్గెట్స్ అన్ని ఎవరికైతే క్లయింట్స్ కి ఇస్తున్నానో క్లయింట్ కోసం పెట్టినాయి. నేను స్టాప్ లాస్ టార్గెట్లను ముట్టుకోను, అది ఏదైనా కానీ. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే బ్యాక్ టెస్ట్కి వెళ్తున్నాను. ఇప్పుడు హోల్డింగ్ స్ట్రాటజీకి వెళ్తున్నాను. ఓకే, సో హోల్డింగ్ స్ట్రాటజీ వచ్చేసి మనము 300 పాయింట్స్ అని పెట్టాము. సరే 300 పాయింట్స్తో బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 16,742 పాయింట్స్. ఎన్ని సంవత్సరాలు? సేమ్ డాటా సార్, ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఇంట్రాడే చేస్తున్నామో సేమ్ అదే చేస్తున్నాం. 16,742 ఇంటూ 65, 75 మీద క్యాల్కులేట్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి మనకి 10 లక్షల వరకు ప్రాఫిట్ చూపించింది. ఓకే, అండ్ ఇది ఎప్పటి నుంచి అంటే సేమ్ June 18, 2024 నుంచే బ్యాక్ టెస్టర్ రిపోర్ట్. అండ్ ఇందులో డ్రా డౌన్ ఎంత పోయిందంటే 1245 పాయింట్లు. సో 1245 ఇంటూ 65 అంటే 89,000 ఇది పోవడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం ఆలోచించాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఓకే, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈ స్ట్రాటజీ ట్రేడ్ చేయడానికి 2 లక్షలు, 80,000 మనకు లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంది. అలా అని చెప్పేసి క్యాపిటల్ లాస్ దాదాపుగా 20,000 కన్నా ఎక్కువ క్యాపిటల్ లాస్ పోలేదు ఈ స్ట్రాటజీలో. ఇంతకుముందు కూడా మనకు 10,000 కన్నా ఎక్కువ ఇంట్రాడేలో క్యాపిటల్ లాస్ కాలేదు. ప్లస్ 2 lakhsకి ఈ 80,000 యాడ్ చేశారు, 2,80,000. ధైర్యం కోసం ఇంకొక 50,000 కూడా యాడ్ చేసుకున్నారనుకో, ఒక సంవత్సరం పాటు ప్రశాంతంగా ఒక లాట్లో చేయడానికి ధైర్యం వస్తుంది. ఓకే సార్, ఇది మాన్యువల్ గా క్లోజ్ చేసింది కదా, ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ గా క్లోజ్ చేసింది. ఎస్ ఎస్. ఓకే ఓకే సార్. ఓకే, ఇక్కడ ఎన్ని పాయింట్లు ప్రాఫిట్ వస్తుందని కాదు, నేను అక్కడ ప్రాఫిట్ల పాయింట్ మీద మీకు పాయింట్ అవుట్ చేయట్లేదు. మీరు ఒక స్ట్రాటజీని బిలీవ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు డ్రాడౌన్ ఎంత చెప్పినా ఇంతకు ముందు ఇంట్రాడే స్ట్రాటజీలో దగ్గర దగ్గర 43,000 దాకా అంటే 43,000 ప్లస్ బ్రోకరేజ్ కలుపుకున్న ఒక 60,000-70,000 లాస్ వస్తుంది. మీరు ఫస్ట్ 60,000-70,000కి మీరు రెడీ అయిపోయారు అనుకోండి, మీరు ప్రశాంతంగా సంవత్సరం పాటు ట్రేడింగ్ చేయడానికి మీకు ధైర్యం వస్తుంది. ఓకే సార్. అంటే మీరు భరించే లాస్ ఏందనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్తాను. ఈ స్ట్రాటజీ మీరు వాడారు, మీరు ఒక 30,000 కన్సిస్టెంట్ గా మీకు లాస్ వచ్చింది అనుకుందాం. మీరు ఏం చేస్తారు, సార్ ఈ స్ట్రాటజీ లాస్ ఇస్తుందని ఇంకో స్ట్రాటజీకి వెళ్తారు. అక్కడ కూడా ఒక 30,000 లాస్ వచ్చింది అనుకో, అక్కడ నుంచి ఇంకో స్ట్రాటజీకి వెళ్తారు. అక్కడో 10,000, ఇక్కడో 10,000. సంవత్సరం తిరిగేసరికి మన లాస్ 1,00,000 కన్నా ఎక్కువ ఉంటుంది. అదే ఇదే స్ట్రాటజీని నమ్ముకొని, అంటే ఇదని కాదు ఎనీ ఒక స్ట్రాటజీ నమ్ముకొని అట్లనే వెళ్ళారనుకోండి, ఇక మీకు ఆ డ్రాడౌన్ ఒక్కసారి దాటి పైకి వెళ్తే ఇక మీ లైఫ్ టైం మొత్తం మీ షేర్ మార్కెట్లో లాస్లో ఉండరు. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి లాస్ వస్తుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా సార్? ఒక లాట్ యాడ్ చేసుకోండి, ఇంకో లాట్ యాడ్ చేసుకోండి, మళ్ళీ 3 లక్షల రూపాయలు పెట్టుకొని ఇంకో లాట్ యాడ్ చేసుకోండి. ఓకే సార్, ఎందుకంటే మొత్తం ఒకేసారి పెట్టకుండా ఇప్పుడు డ్రాడౌన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్ళి మనకి ఎక్కడ దాకా సాటిస్ఫాక్షన్ అక్కడ ఆపేసి ఇంకా రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా సార్? ఎస్ సార్, కానీ ఇంకో లాట్ తీసుకోవాలంటే 3 లక్షలు. నేను ఎందుకు దీన్ని ఆప్షన్ బయింగ్ లో చెప్పట్లేదు అని అంటే, మీ దగ్గర 50,000 ఉంటే 50,000కి ఎన్ని లాట్లు అయితే అన్ని లాట్లు పెడతారనే ఉద్దేశంలోనే దీన్ని సింథటిక్ ఫ్యూచర్ గా మార్చి చెప్తున్నా. ఓకే ఓకే ఓకే. ఓకే, ఆప్షన్ బయింగ్ కి ఇంతకన్నా బెస్ట్ స్ట్రాటజీ లేదు. ఎందుకంటే డ్రాడౌన్ చాలా తక్కువ ఉన్న స్ట్రాటజీ ఇదే. కానీ ప్రాబ్లం ఏంటంటే బయింగ్ అనగానే ఎన్ని లాట్లు అంటే అన్ని లాట్లు వేసేస్తారు. ఓకే సార్, అర్థమవుతుంది సార్. రైట్. సో ఇప్పుడు మీకు స్ట్రాటజీ పైన ఒక అవగాహన వచ్చింది కదా, డ్రా డౌన్ అనే విషయం అర్థమైందా? ఎంత డబ్బులు పెట్టుకోవాలి ఒక ట్రేడ్ చేయడానికి? అర్థమైంది సార్. ఇందులో ఇంత ముందు కొంతమంది క్వశ్చన్స్ వేశారు, అందరికి అర్థమైనట్టేనా? సార్ నాది ఒక డౌట్, అడగండి.
ఇది అన్లిమిటెడ్ టార్గెట్ పెట్టి బ్యాక్ టెస్ట్ ఓన్లీ 90 పాయింట్స్ తోటి టార్గెట్ బ్యాక్ టెస్ట్ అన్లిమిటెడ్ పెట్టి కూడా చేస్తాను సార్, దానిలో ఏం లేదు. ఒకసారి పెట్టండి. సో ఐఎమ్ మేకింగ్ అన్లిమిటెడ్. ఇది ఓకే హోల్డింగ్ స్ట్రాటజీ, ఇది హోల్డింగ్ స్ట్రాటజీ అన్లిమిటెడ్. 14,590 వచ్చింది. అండ్ విల్ గో ఫర్ టూ గ్రీన్ టూ రెడ్ స్ట్రాటజీకి వెళ్దాము. అన్లిమిటెడ్ ప్రాఫిట్ పెట్టేస్తున్నాను. ఎక్కడ బ్యాక్ టెస్ట్ లో ఎక్కడ కూడా ఏం చేయలేదు. ఇంతకుముందు 7,000 పాయింట్లు వచ్చినాయి. సో ఎక్కడ కూడా మనం ఏం చేయలేదు, టార్గెట్ పెట్టలేదు. సో 8,583 వచ్చింది టార్గెట్, వితౌట్ టార్గెట్, ఇది ఇంట్రాడే. ఓకే ఓకే అర్థమైంది. ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటిది, భరించే లాస్ ఎంత అనేది తెలియాలి మనకి. ప్రిపేర్ అయి ఉండాలి సార్, ఓకే ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి అంతే. రైట్. ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు లైఫ్ టైం స్టాక్ మార్కెట్లో హ్యాపీగా ఉంటారు. ఎనీ స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీ తీసుకో అనే ఉద్దేశం కాదు. ఎనీ స్ట్రాటజీ మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు నా స్ట్రాటజీ అయిందనుకో, నేను మీకు ధైర్యం చెప్పడానికి చాలా రకాలు చెప్పాల్సి వస్తుంది. అదే మీ స్ట్రాటజీ అయిందనుకో, నేను ఏమనుకుంటానో మీరు ధైర్యంగా ఉంటారు. అందుకోసం నేను స్ట్రాటజీ బిల్డ్ చేస్తాను. ఓకే ఫైన్. ఇప్పటి వరకు ఇది. అండ్ మీకు ట్రేడింగ్ వ్యూలో మీకు సబ్స్క్రిప్షన్స్ ఫ్రీ ట్రయల్ ఇస్తా అని చెప్పినా కదా. నౌ వీఆర్ మూవింగ్ టు ట్రేడింగ్ వ్యూ. ఒక్క డౌట్ సార్. అడగండి సార్ ప్లీజ్. సార్ ఈ హోల్డింగ్ లో స్టాప్ లాస్ లేదు కదా హోల్డింగ్ లో స్టాప్ లాస్ లేదు సార్. సార్? ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు సపోజ్ బై చేస్తున్నాము, మార్కెట్ గ్యాప్ డౌన్ ఒక 1000 పాయింట్లు పడిపోయింది అంటే మేబీ ఒక రోజు పడకపోయినా ఒక వారంలో పడిపోయింది. ఎస్ అప్పుడు ఎలా సార్ హోల్డింగ్ చేస్తానే ఉంటాము? సార్, ఆ సిగ్నల్ వచ్చేంత వరకు అది ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. అంటే సిగ్నల్ ఇప్పుడు మీరు హోల్డింగ్ స్ట్రాటజీ పెట్టారు సార్. ఓకే, ఉమ్, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ సిగ్నల్ మారుతుంది కదా, బై నుంచి సెల్కి వస్తుంది. ఓకే, ఓకే సో ఆల్రెడీ లాస్ట్ ఏప్రిల్ నుంచి మేము చూస్తున్నాము, దాదాపుగా 5,000 పాయింట్లు హోల్డింగ్ స్ట్రాటజీలో ప్రాఫిట్ ఇచ్చేసింది. అందులో 1,80,000 వరకు ప్రాఫిట్ బుక్ చేసాము. అది రియాలిటీగా చూపిస్తున్నాం. సో మేము చెప్పేది మినిమం 30% రావచ్చు, అది కూడా రాకపోవచ్చు. మీరు ప్రాఫిట్స్ చూసి ట్రేడింగ్లోకి రాకండి ప్లీజ్. స్ట్రాటజీని బిలీవ్ చేసి స్ట్రాటజీని నమ్ముకొని రండి. మీకు 100% డబ్బులు వస్తాయి. అంటే స్టాప్ లాస్ లేదన్నారు కదా, ఎగ్జిట్ ఎలాగనేసి అది డౌట్ వచ్చింది. అది సిగ్నల్ టు సిగ్నల్ రూల్ పెడతాం. సో అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఏదైతే ట్రేడింగ్ వ్యూ కనబడుతుంది కదా, కనపడుతుంది సార్. మీకు ఆల్రెడీ నేను అది ఇచ్చేసాను. ఏది బ్యాక్ టెస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను. గూగుల్ ఫామ్లో ఫిల్ చేస్తే మీకు ట్రేడింగ్ వ్యూ నేను ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాను. ఈవెన్ టెలిగ్రామ్లో మీకు రియల్ టైమ్ అప్డేట్స్ ఇస్తాను, దాన్ని చూసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది 2 గ్రీన్ 2 రెడ్ క్యాండిల్ యొక్క స్ట్రాటజీ. ఓకే, సో ఇక్కడ మీకు కంప్లీట్ గా బ్యాక్ టెస్ట్ ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు బ్యాక్ టెస్ట్ చేసే ఫెసిలిటీ ఉంది. నేను దీన్ని ఎంటైర్ హిస్టరీ ఇప్పటి వరకు నేను 1 ఇయర్ మాత్రమే చూపించాను కదా. ఓకే, నౌ ఐఎమ్ షోయింగ్ టు కంప్లీట్ గా చూపిస్తున్నా. ఇది కంప్లీట్ గా, ఇది ఎప్పటి నుంచి బ్యాక్ టెస్ట్? 2009 ఫిబ్రవరి 2 నుంచి. 2009 నుంచి 2 గ్రీన్ 2 రెడ్ క్యాండిల్ స్ట్రాటజీ. సో ఇందులో ఎక్కడ కూడా టార్గెట్ పెట్టలేదు, నో టార్గెట్, ప్యూర్లీ ఇంట్రాడే. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు డ్రా డౌన్ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది డ్రా డౌన్? 12,289. 1289 డ్రా డౌన్ వచ్చింది. అంటే డ్రా డౌన్ ఇప్పుడు కాస్త పెరిగింది. అంటే 16 సంవత్సరాల నుంచి నేను 2010లో ఈ ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. ఓకే, ఇది 16 సంవత్సరాలు. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసి కూడా 16 సంవత్సరాలు. సో అప్పటి నుంచి మీకు డ్రా డౌన్ ఎంత అయిందంటే 1289 అయింది. ఓకే, మ్యాక్సిమం లాస్ అయితే మీకు అంత పోలేదు, కానీ డ్రా డౌన్ 1289. సో 1289 ఇంటూ
65. ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే మీకు డ్రాడౌన్ ఎంత పోయింది? 83,780. సో మీ లైఫ్ టైం మొత్తం మీరు ఒక ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే జీవితం ప్రశాంతంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు. మనకు వచ్చిన పాయింట్స్ ఎన్ని? 38,230. 38,230 ఇంటూ 65. ఇప్పుడున్న దాని మీద లెక్క కడుతున్నా. సో ఇది మనకు వచ్చిన ప్రాఫిట్. లాట్లు ఇంక్రీజ్ చేయలేదు, ఏం చేయలేదు, ఊరికే అట్లనే అదే 3 లక్షలు ఎప్పుడైతే పెట్టామో అప్పటి లెక్క పెట్టుకున్నది. సో ఇక్కడ ప్రాఫిట్ని పక్కకి పెట్టేసేయండి. మీరు ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే డ్రాడౌన్. అంటే మీరు ఒక స్ట్రాటజీకి ఒక ₹1,00,000 నాది కాదు అని అనుకోగలిగితే మీరు లైఫ్ టైం మొత్తము ట్రేడింగ్లో ప్రశాంతంగా ట్రేడ్ చేయగలుగుతారు. ఓకేనా? అర్థమైందా డ్రాడౌన్ గురించి? అర్థమైంది సార్. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామనంటే ఓన్లీ మీకు చూపించింది 1 year 2 years చూపించాం. నౌ ఐ విల్ షో యూ హోల్డింగ్. సో హోల్డింగ్ లో కూడా ఎంటైర్ హిస్టరీ అంటే 2009 నుంచి చూపిస్తున్నా. డాటా అప్డేట్ కావడానికి టైం పడుతుంది. ఇంతకుముందు డ్రాడౌన్ ఎంత ఉంటే మనకు హోల్డింగ్ స్ట్రాటజీలో, పొజిషనల్ స్ట్రాటజీలో 1289. 1300 వరకు ఉంది. వెయిట్ డాటా పుల్ అవుతుంది. సార్ ఇప్పుడు 3 lakhs పైన అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి సార్, ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇది ఎంత ఉంది డ్రాడౌన్ 1600. అంటే దాదాపు డ్రాడౌన్ ఎంత ఉంది మీకు? 1680 పాయింట్లు. ఏం పెద్దగా మీకు డ్రాడౌన్ పెరగలేదు. సో 1680 1618 ఇంటూ ఇంతకుముందు లాట్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు లెక్క వేసుకున్న 1,21,000. అంటే అప్పటి నుంచి మనం ట్రేడింగ్ చేసినా కానీ వీఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఇప్పటి వరకు మనల్ని ట్రీట్ చేసేటప్పుడు ఏం చేశారంటే డబ్బులు వస్తాయి అని చెప్పారు, కానీ మనం ఎంత లాస్కి రెడీ కావాలని చెప్పలేదు. సో నేను అది కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సో స్ట్రాటజీని అలా ప్లాన్ చేసుకోండి. ఎంత లాస్కి మీరు రెడీ అయి ఉండాలి, ఎంత ప్రాఫిట్ కాదు, ఎంత లాస్కి మీరు రెడీ అయి ఉండాలి. సో ఇది కంప్లీట్గా ఎప్పటి నుంచి 2016. ఇందులో గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు, ఓకేనా, నానా బీభత్సం అన్నీ వచ్చినాయి ఇందులో. ఇందులో రాంది ఏదీ లేదు. కరోనాలు వచ్చేసినాయి, ట్రంప్లు వచ్చేసినాయి, మార్కెట్ సైడ్ వేస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఇది సపోజ్ ఇదే స్ట్రాటజీ మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే, మనం ఎప్పుడు ట్రై చేయలేదు. సార్ కమోడిటీ ట్రై చేస్తారు సార్, గ్యాస్ కానీ క్రూడ్. చేయలేను సార్, ఎందుకంటే ఇది చూద్దాం ఒకసారి, క్రూడ్ ఆయిల్ కొట్టి చూస్తా. ఎందుకంటే టైం అనేది పీరియడ్ ఎక్కువ ఉంది కదా సార్, అంటే దీంతో అప్డేట్ కంపేర్ చేయాలి సార్. కింద కంపేర్ అప్డేట్ చేస్తే. రిపోర్ట్ అప్డేట్ చేయని అడుగుతుంది. ఓకే డ్రాడౌన్ హెవీగా ఉంది. ఓకే, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ లాస్ అయిన రోజులు బాగా ఉన్నాయి, నెగిటివ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఫైన్. ప్రాఫిట్ వైజ్గా చూసుకుంటే వీఆర్ హ్యాపీ, బట్ డ్రాడౌన్ వైజ్గా చూసుకుంటే చాలా కష్టం. ఓకే సార్. ఎందుకు ఇండెక్స్ల వైజ్ వెళ్తామనంటే, సో ఇండెక్స్ల పర్ఫార్మెన్స్ ఈజీగా ఉంటుందని నేను మీటింగ్ అయినాక కాల్ చేస్తా. సో ఇండెక్స్ వైజ్గా ఎందుకు వెళ్తామంటే ఇండెక్స్లు పర్ఫెక్ట్గా ఉంటాయి స్టాక్లకు కన్నా వీటికన్నా. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఐ విల్ డూ అన్ అప్డేట్ రిపోర్ట్. బిట్ కాయిన్స్ టైమింగ్స్ ఇందులో నేను పెట్టిన టైమింగ్స్ 9:15. సో అందుకోసం క్రూడ్ ఆయిల్ కూడా ఇబ్బంది పెట్టింది. అవును సార్, అవును సార్. ఓకే, సో ఇప్పుడు 2009 నుంచి కూడా మనకి స్ట్రాటజీ ఈజ్ గివింగ్. సో ఇప్పుడు 7,119 పాయింట్లు అంటే 7,190 అంటే 7,200. సో దీని రావడం ఎంత? 7,198 ఇంటూ
ఎంత ఉండే లాట్ సైజ్? కొన్ని సందర్భాల్లో మనకు 30 లాట్ సైజ్ కూడా ఉండే. సో హైయెస్ట్ లాట్ సైజ్ మీద లెక్క పెట్టుకుందాం. ఎంత వచ్చింది? 7,200 ఇంటూ 30. సో 2,16,000. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు 2,16,000 చూపిస్తుంది. దేని మీద వేస్తే 30 లాట్ సైజ్ మీద. సో దీనికన్నా ముందు 15 లాట్ సైజ్ ఉంది మనకు, ఇప్పుడు 20 లాట్ సైజ్ ఉంది, 30 లాట్ సైజ్ ఉంది. హైయెస్ట్ మీద వేసాను. ఒకవేళ ఇప్పుడున్న లాట్ సైజ్ మీద వేస్తే 7,198 ఇంటూ 7,198 ఇంటూ ఇప్పుడు 20 ఉంది కాబట్టి 20. సో 1,40,000. సో రఫ్గా 2,00,000 రూపాయలు పక్కన పెట్టేసుకుంటే మనం ప్రశాంతంగా జీవితం గడపచ్చు. ఓకే. సో మనం ఈ స్ట్రాటజీని మీకు కంప్లీట్గా రిపోర్ట్ చూపించా. సో ఈవెన్ విల్ గో ఫర్ ఏ ఇంట్రాడే స్ట్రాటజీకి బ్యాంక్ నిఫ్టీకి కూడా వెళ్దాం. సో 5,600. సో 5,600 అంటే దాదాపుగా 1,50,000. ఓకేనా? నాతోనా? కాదు కాదు కాదు. రైట్. ఇప్పుడు ఓకేనా? ఈవెన్ సెన్సెక్స్ కూడా విల్ చెక్ ఇట్. సో ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న కాన్ఫిడెన్స్ కన్నా, అంటే నేను ఇది 2000 దాదాపు 22, 23 నుంచి ఈ స్ట్రాటజీని టెస్ట్ చేస్తున్నా. కానీ అప్పుడు నేను ట్రేడింగ్ వ్యూలో చూడలేదు. చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఏంటంటే కంప్లీట్గా 2009 నుంచి కూడా నా స్ట్రాటజీ మీద నాకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఇది మీకు 100% పెరగదు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక స్ట్రాటజీకి డ్రాడౌన్ డబ్బులు పెట్టేస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుందని అర్థం చేసుకోండి. సార్ సో ఇక్కడ 8,000 పాయింట్. సార్ ఇప్పుడు పిఎండల్ టోటల్ పిఎండల్ అది ఐఎన్ఆర్ లో చూపిస్తుంది, అది పాయింట్సా లేకపోతే పాయింట్స్ సార్, పాయింట్స్ ఇంటూ 20. ఓకే. పాయింట్స్ ఇంటూ 20. ఇందులోకి వెళ్ళి స్లిప్పేజ్లు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, బ్రోకరేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను వాటి పాయింట్ ఆఫ్ లో స్ట్రాటజీ బెస్ట్ అని వాటి పాయింట్ ఆఫ్ లో నేను మాట్లాడట్లేదు. ఓకే, మీరు ఎంత డబ్బులు పోతున్నాయనే దాని మీద బాగా మాట్లాడుతున్నాం. ఓకే సార్. మీకు ధైర్యం అక్కడ రావాలి. ఏదైనా స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు, రైట్ నేను ఈ డబ్బులు పెట్టుకుంటా, నాకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఐఎమ్ హ్యాపీగా ఉంటా, నా పని నేను చేసుకుంటా అనే ఫీలింగ్ లోకి మీరు రావాలి. ఓకే, అండ్ ఒక్కసారి క్రూడ్ ఆయిల్ కి టైం మార్చి చూద్దాము ఏం జరుగుతుందో. క్రూడ్ ఆయిల్ కి టైం మార్చి చూద్దాం. సో ఇది ఇంట్రాడేనా? ఇంట్రాడే స్ట్రాటజీ కుదరదు క్రూడ్ ఆయిల్ కి. స్టాక్స్ లో వర్కౌట్ అవుద్దా సార్ ఇది స్ట్రాటజీ? సార్ వర్కౌట్ ఏదైనా ట్రేడింగ్ చేద్దాం సార్. ఓకే. లేదు సార్, చెక్ చేయాలి. లేదు, ఇందులో కూడా టైం ఫెసిలిటీ లేదు నా దగ్గర. టార్గెట్ ఏం సార్ 3,000 ఉంది. ఏదో అట్లా పెట్టాను సార్. మామూలు 300 కదా మంది. లేదు, అన్నిటికీ అవే పెట్టాం కదా. ఓకే. సో ఇప్పుడు కింద అప్డేట్ డ్రాడౌన్ చేయాలి. లాస్ ఉంది కానీ డ్రాడౌన్ అయితే అప్డేట్ పెద్ద చేయాలి సార్. అప్డేట్ చేయాలా? ఓకే, ఇది కొత్తగా ట్రై చేస్తున్నా కదా కొంచెం.
ఏం లేదు, టైం అప్డేట్ చేస్తేనే ఏమన్నా ఉంటుంది. చెక్ గోల్డ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? 9 అవుతుంది, సో క్వశ్చన్స్ తీసుకుంటాను. బిట్ కాయిన్ లో సార్. బిట్ కాయిన్ లో కూడా అంతే సార్, అది సార్ 24 డేట్ మీద అవర్స్ ఏమన్నా ఉంటుంది, టైం 24 ఉందేమో అవర్స్. చూడండి సార్. డేట్ మీద క్లిక్ చేస్తే టైం ఏమైనా వస్తుందేమో చూడండి సార్. రైట్ సైడ్ డేట్ ఉంది సార్, పైన February 2. ఇక్కడనా? అక్కడ క్లిక్ చేసి టైం ఏమైనా వస్తుంది చూడండి. లేదు లేదు. సో ఓకే. ఇది గోల్డ్. సో గోల్డ్లో డ్రాడౌన్ తక్కువనే ఉంది, కంపేర్ టు దీంతో పోల్చుకుంటే తక్కువనే ఉంది. ఇది మరీ విపరీతంగా వచ్చిందిలే. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోట. దండం. రైట్. సో వాటి గురించి మనకు అవసరం లేదు. పెట్టండి సార్ ఒకసారి చూద్దాం. ఆ, నిఫ్టీలోనే కొంచెం క్లారిటీ ఉంది కదా. మనకు కావాల్సింది మనం ఓన్లీ నిఫ్టీ చెప్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పట్లేదు. మన నిఫ్టీ, నేను చేసేది నిఫ్టీ, నాకు నిఫ్టీ కోసం చూసుకోవాలి, నా డ్రాడౌన్ ఎంత భరించాలని, అంతే. ఓకే ఓకే. దిస్ ఇస్ దీనిలో ద అంటే స్టార్ట్. 90 పాయింట్స్ అయితే ఏం పెట్టలేదు కదా సార్, దీనిలో పెట్టారా? ఇల్లు ఏం పెట్టలేదు సార్, అంటే ఫుల్ పొజిషనల్ కాదు సార్, ఓన్లీ ఇంట్రాడే. ఇంట్రాడే. ఐ చెక్ ఇంట్రాడే, మళ్ళీ ఒకసారి నేను ఇంట్రాడే చెక్ చేస్తాను. ఓకే సార్. దీనిలో పాయింట్స్ పెట్టుకోవచ్చు. చూస్తున్నా పాయింట్స్ ఏమైనా పెట్టానా లేదా కూడా ఇప్పుడు చెక్ చేస్తాను. సరే సార్. ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ హోల్డింగ్ ఉంటాయో వాళ్ళకు ఈ స్ట్రాటజీ బెస్ట్, ఇంట్రాడే స్ట్రాటజీ. ఎందుకంటే దాని మీద ప్లెడ్జ్ తీసుకున్నా కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇంట్రాడేలో ప్లెడ్జ్ అమౌంట్ తో అంటే బయ్యింగ్ అమౌంట్ కూడా వస్తుందా సార్? అంటే సెల్లింగ్ ఎట్లాగో వస్తుంది. వచ్చేస్తే సార్. అంటే బ్రోకర్ వాళ్ళని అడిగితే అదేం రాదు, ఓన్లీ బయ్యింగ్ ఆప్షన్, బయ్యింగ్ ఉండదు, ఓన్లీ ఫర్ సెల్లింగ్ అని అన్నారు. అందుకని చెప్పి ఎక్కువ డౌట్ ఉంది. మీరు పెట్టుకొని చేయండి సార్ ఒకసారి, వాళ్ళని అడుగుడు కాదు, మీరు చేసేసేయండి. రోజు ఒక ట్రేడ్ చేసేస్తే అయిపోతుంది. అంతే సార్. అండ్ డెల్టా ఎక్స్చేంజ్కి మేము డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూ నుంచి మీకు ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి. సో రైట్ నౌ వీఆర్ గివింగ్ డెల్టా ఎక్స్చేంజ్ త్రూ ట్రేడింగ్ వ్యూ నుంచి మీకు ట్రేడ్స్ ఒక 4-5 ఇయర్స్ డేటా పెట్టండి సార్, మరి 2009 అంటే లోడ్ అవ్వట్లేదు. అదే అవుతుంది. 2021 తర్వాత పెట్టుకుంటే చాలా బెటర్. వచ్చేసింది. యా, పాయింట్స్ చూడండి ఒకసారి. రైట్, వచ్చింది కానీ ఇది వచ్చింది, అది రాలా. 5D లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి పెడితే అయిపోతుంది బెటర్. యా, రైట్, 38,000 వచ్చేసింది. సో ఎక్కడ కూడా టార్గెట్ పెట్టానా? నో టార్గెట్. సో మీకు ఓకే. టార్గెట్ పెట్టానా లేదా అని ఇక్కడ తెలిసిపోతుంది, ఎందుకనంటే నిన్న బయింగ్ వచ్చేసింది. అవునవును. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే, ఈ వర్డ్ ఎగ్జిటే ఉంది. సో ఎక్కడ కూడా టార్గెట్ పెట్టలేదు. ఇక్కడ కూడా ఎగ్జిట్ ఇక్కడ రాక వచ్చినా ఇక్కడ బుక్ అయిపోయింది. సో 90 పాయింట్స్ అంటే ఇక్కడనే బుక్ కావాలి. అవునవును. సో లాస్లో ఉంటాయి అని ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ నేను ఇందులో నోటీస్ చేసిన పాయింట్ చెప్తాను. లోడ్ అవుతుందా? రైట్, లాస్ట్లో ఒక పాయింట్ ఇచ్చాడు. సో ఆవరేజ్ ఈక్విటీ డ్రాడౌన్ డ్యూరేషన్ క్లోజ్ టు క్లోజ్ 7 days. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈక్విటీ రన్అప్ డ్యూరేషన్ క్లోజ్ టు క్లోజ్ 10 days. అంటే దాదాపుగా ఒక 10 to 15 days వదిలేసుకుంటే హ్యాపీగా నా డ్రాడౌన్ నాకు కవర్ అయిపోతుంది. ఓకే సార్, మన స్ట్రాటజీలో ఒకసారి చార్ట్ చూపిస్తారా సార్? ట్రయల్ ఇస్తున్నా కదా సార్ ఇది. యా, అంటే ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం ఆ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తామా సార్? యూజువల్ గా 2 డబుల్ క్యాండిల్స్ కోసం చెయ్యం సార్. అంటే ఇప్పుడు ఈ ఎస్ఎల్ హిట్ అయింది కదా, తర్వాత మళ్ళా ఇంకో బయ్యింగ్ లాగే వచ్చింది కదా సార్ కింద లాంగ్ అని. సో క్యాండిల్ హిట్ అయింది, ఆ ప్లేస్ లో ట్రేడ్ తీసుకుంటే పోతూనే ఉంటుంది.
కానీ యాక్చువల్గా అయితే ఈ రెడ్ పక్కన అంటే ఏదైతే రెడ్ పక్కన ఇప్పుడు లాంగ్ ఎస్ఎల్ హిట్ అండ్ లాంగ్ రెండు కూడా ఇది ఫోర్త్ క్యాండిల్లో అయింది కదా సార్ యాక్చువల్గా అయితే అంటే ఆఫ్టర్ ఎస్ఎల్ హిట్ కూడా ఫోర్త్ క్యాండిల్లోనే అయింది కదా సార్ యాక్చువల్గా అయితే అవును అవును సో ఇమీడియట్ గానే మళ్ళీ లాంగ్ కూడా తీసుకుందంటున్నారా అవును సార్. ఓకే ఓకే అండ్ ఎందుకంటే టూ ఇంకొక విషయం, యా యా సార్ సార్ 2 సారీ గ్రీన్ క్యాండిల్స్ 2 రెడ్ క్యాండిల్స్ ఏవైతే చెప్తున్నామో పేరుకే చెప్తున్నాం. స్మాల్ మాడిఫికేషన్స్ ఉంటాయి ఇందులో, లిటిల్ బిట్. ఓకే, లిటిల్ బిట్ మాడిఫికేషన్స్ ఆర్ అవైలబుల్. ఓకే ఓకే సార్ ఎందుకంటే మొన్న ఒక ఫ్రెండ్ క్లయింట్ కాల్ చేశాడు, సార్ అది రావట్లేదు మీ 2 గ్రీన్ అంటే, చెప్పడానికి 2 గ్రీన్స్ సన్లో ఉండేది ఉంటుంది. సార్ ఇప్పుడు 3 lakhs ఫర్ ఎగ్జాంపుల్ సార్, ప్రాఫిట్ 3,60,000 ఉంది సార్ మన దగ్గర డిమాట్ అకౌంట్ లో. 60,000 రిమూవ్ చేయొచ్చా సార్? ఎక్స్ట్రా ఎక్సెస్ అమౌంట్ రిమూవ్ చేసుకోవచ్చా? ఎలా సార్ అది? అర్థం కాల. ఇప్పుడు 3,60,000 ఉంది అనుకోండి సార్, విత్ ప్రాఫిట్ డిమాట్ అకౌంట్ లో ఆఫ్టర్ 2 months. సో ఆ 60,000 రిమూవ్ చేసేసి 3 lakhs కాన్స్టెంట్ గా పెట్టాలా? ఎలా సార్ అది? మీరు ట్రేడ్ పడే అమౌంట్ 2,20,000 పెట్టుకొని మిగతా తీసేసుకోండి. లాస్ అయితే యాడ్ చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు సార్. ఓకే, 2,20,000 ఫిక్స్డ్ గా ఉండేటట్టు చూడాలి, మిగతా అమౌంట్ ఉండదట్టు చూసుకోండి. కొంచెం ఆ, అటు ఇటు ఎందుకని చెప్పేసి ఏమంటారు అంటే 3 లక్షలు వేసుకొని కొంచెం ధైర్యం అర్థమైంది ఇవ్వమని చెప్తా. ఓకే సార్, ఓకే. యా, ఫండ్స్ వేసారనుకో మన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని టచ్ అవును చేయం. సార్, కరెక్ట్ కరెక్ట్ సార్. ఫండ్ లేదనుకో లాస్ అయినా కొద్ది వేయాలంటే ఎందుకు ఇది కాదు ఇంకోటి అని వెళ్తాం, అంతే తేడా. ఓకే, సో స్ట్రాటజీ వచ్చేసి ప్రజెంట్గా అన్ని బ్రోకర్స్కి ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఇట్ ఈస్ టేకింగ్ టైం, ఇంకో 1 or 2 days పడుతుంది. అండ్ స్ట్రాటజీ ఇనిషియల్గా వీఆర్ ఛార్జింగ్ ఫర్ 10,000 రూపీస్ అండ్ 3,500 రూపీస్ మంత్లీ ఛార్జెస్. ఎందుకనంటే మీకు విపిఎస్ ఉంటుంది, ఆమె బ్రోకర్ డాటా ఉంటుంది, ప్లస్ ఆల్గా ఉంటుంది. ఈ 3 పనిచేస్తేనే మీకు ట్రేడ్స్ అనేది ట్రేడింగ్ టర్మ్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి దాదాపు అన్ని బ్రోకింగ్ కంపెనీస్కి ఎనేబుల్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు సార్, ఇంట్రాడేనా హోల్డింగ్ సార్? రెండు సేమ్ ఇంట్రాడే హోల్డింగ్ అయితే మినిమం 20,000 రూపీస్ అండ్ ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇస్ ద చార్జెస్. ఓకే, వన్ టైం 20,000 సార్? 20,000 పర్ మంత్ 5,000. పర్ మంత్ 5,000 సార్. అండ్ ఎక్కడ కూడా హోల్డింగ్ స్ట్రాటజీ, పొజిషన్ స్ట్రాటజీ ఏంటో దాని కండిషన్స్ కూడా ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఈవెన్ ట్రేడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చెప్పట్లేదు, చెప్పదలుచుకోలేదు. సో ఇంట్రాడే క్యాండిడేట్స్ మాత్రం దాదాపుగా 99% ఎవ్రీథింగ్ చెప్పాను, సింపుల్ తప్ప. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎక్సెస్ ఇవాళ ఇస్తారా సార్? ఆ ట్రేడింగ్ వ్యూ మీకు ఒక గూగుల్ ఫామ్ పెట్టాను కదా, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసాం సార్. యా యా ఫిల్ చేసేసుకోండి సార్. నేను వెళ్ళేసి అన్ని లైన్ బై లైన్ ఇచ్చేసుకుంటూ వెళ్తాను సార్. సరే ఓకే. ట్రేడింగ్ వ్యూ లో ఇచ్చే యాక్సెస్ జస్ట్ మేము చూసుకోవడానికి తప్ప మనం ఆటోమేట్ చేయడానికి పనికిరాదు. మీకు ఆప్టిమైజేషన్ కూడా అవుతుంది. మీరు ఏ బ్రోకర్ కన్నా కనెక్ట్ చేసుకోండి. ఎవరైనా త్రూ ట్రేడింగ్ వ్యూ నుంచి ట్రేడింగ్ టెర్మినల్ కు ట్రేడ్స్ పంపించగలిగే ఎవరైనా ఆల్గో ఉంటే, ప్రజెంట్ గా నేను చేయట్లేదు ట్రేడింగ్ వ్యూ నుంచి, మీకు ఎవరైనా ట్రేడింగ్ వ్యూ నుంచి మీ ట్రేడింగ్ టెర్మినల్ పంపిస్తే ఇది ఆటోమేషన్ ఆల్గో లాగా పనిచేస్తుంది. ఓకే, మీరు వాడుకోవచ్చు. ఓన్లీ ట్రేడింగ్ వ్యూ మనకి ఆఫ్టర్ దట్ చార్జెస్ ఎలా ఉంటాయి సార్? సో ట్రేడింగ్ ఆఫ్టర్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఫ్రీ ట్రయల్ చూసుకోమంటున్నాము. సో దీన్ని వన్ టైం 10,000కి కంప్లీట్గా ఇచ్చేయాలని ప్లానింగ్ ఉంది. లేదు నాకు మంత్లీ సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ 1,000 రూపీస్ పర్ మంత్. ఓకే ఓకే. సో ట్రయల్ బేస్ తీసుకోండి, ఇఫ్ ఓకే అనిపిస్తేనే మనం దానికన్నా ముందుకెళ్దాం. షూర్. ఓకే, అండ్ ట్రేడింగ్ మీకు ఎట్లా టెలిగ్రామ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తుంది, అక్కడ చెక్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ లోనే మనకి బ్రోకర్స్ కొన్ని చూపిస్తాయి కదా సార్, మన కోటక్ కానీ ఇలాంటివి. అదే సార్, నేను కనెక్ట్ చేయలేదు, నేను ట్రేడింగ్ వ్యూకి రావడం ఇప్పుడిప్పుడే. ఓకే, నేను ఇంకా దాన్ని ఏం కనెక్ట్ చేయలేదు. నేను కూడా రేపు ఎల్లుండి బ్రోకర్లను కట్టుకొని తెలుసుకుంటాను కనెక్ట్ ఎలా చేయాలో. ఓకే, ఇండియన్ బ్రోకర్స్లో విపిఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకుంటాను. ఇఫ్ ఓకే అయితే హ్యాపీ అందరికీ, ఎందుకంటే లోయెస్ట్ కాస్ట్లో వెళ్ళిపోతుంది అందరికీ.
కానీ ఐపీ ఇష్యూ అవుతుందేమో దీంట్లో వీళ్ళెవరుగా. ఐపీ ఇష్యూస్ ఉంటాయి, ఐపీ ఇష్యూస్ కామన్. ఆ ఐపీ ఇష్యూస్ వస్తుంది కదా, ఇప్పుడు నేను 2000 రూపీస్ VPS మెయింటైన్ చేయాల్సి వస్తుంది, 500 డాటా ప్లస్ 1000 రూపీస్ ఆల్గో, 3500 రూపీస్. ఇక్కడికే వెళ్తుంది, నాకేం వర్కౌట్ అయితే లేదని సైలెంట్గా ఉన్నా నేను. దానికన్నా ఇప్పుడు ఈ స్ట్రాటజీ డిజైన్ చేసి ఇది ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి మీకు అమ్మాను అనుకో, నాకు ఈజీగా మనీ వచ్చేస్తుంది, నాకు డైలీ ట్రేడింగ్ టెన్షన్స్ ఉండవు. సార్ Yeah. సార్ సార్ చెప్పండి. ఇది పేఅవుట్ వచ్చినాయి కదా సార్, మళ్ళీ రేపు మళ్ళీ వేయండి, రేపు డిపాజిట్ వేసుకోండి. చేయాలా సార్? రేపు డిపాజిట్ చేసుకోండి. సో సార్ ఎవరైతే టోటల్ 3 హోల్డింగ్ lakhs స్ట్రాటజీ ఒకసారి వస్తారా వాడుతున్నారో సార్? టోటల్ 3 lakhs ఒకసారి వస్తారు. మీరు ఎంత సార్ వరకు వెళ్తే అంతవరకు వెళ్ళండి. నేను రేపు ఒకరోజు హైదరాబాద్ లో ఫోన్పే ద్వారా ఉంటాను. ఫోన్పే ద్వారా మీరు సార్ ఎంత వీలైతే అంత పంపియండి సార్, ఎంత వీలైతే అంత పంపియండి. ఓకే ఓకే సార్. రైట్. ఎవరైతే హోల్డింగ్ స్ట్రాటజీ వాడుతున్నారో దాదాపు వాళ్ళందరికీ పేఅవుట్ వచ్చింది. మీ వీల్ని బట్టి పేయింగ్ చేసేసుకోండి, రేపు ఆటోమేటిక్గా ట్రేడ్స్ పడతాయి. రేపు కాకపోతే ఎల్లుండి నుంచి ట్రేడ్స్ స్టార్ట్ చేద్దాం. ఫైన్. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు జూమ్ మీటింగ్ ఉండదు. మళ్ళీ నేను జూమ్ మీటింగ్ వాట్సాప్లో ఇన్ఫార్మ్ చేస్తాను, దాని ప్రకారంగా చెక్ చేసుకోండి. సో మీరు మొబైల్లో కూడా ఈ స్ట్రాటజీని చెక్ చేసుకోవచ్చు త్రూ ట్రేడింగ్ వ్యూ ద్వారా. మీకు పెయిడ్ వర్షన్ ఉండని ఉండకపోని ప్రాబ్లం లేదు, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే ఓకే ఓకే. యాక్సెస్ రైట్ సార్, ఇవాళ కుదిరితే ఇవ్వండి సార్, కొంచెం ఇస్తాను చూసి సార్, బ్యాక్ టెస్ట్ చేసి. ఇస్తాను. రైట్, షూర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Still any questions to close? Thank you.